ఆగండి, మీ కాళ్ళు పట్టుకుంటా. కళ్యాణి, కడుపు నింపుకోవడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని వాళ్ళ కాళ్ల మీద పడాల్సిన అవసరం లేదు. చెప్పిందిగా, సిగ్గు, పౌరుషం, మానం, అభిమానం ఉంటే డబ్బులిచ్చి బండి తీసుకెళ్లమని. తల తాకట్టు పెట్టైనా సరే బండి తీసుకుంటాం తప్ప తల వంచి నిలవాల్సిన అవసరం లేదు. శబాష్! అభిమానంతో ఆకలి చావులు చస్తారో, బతకలేక ఆత్మహత్య చేసుకొని చస్తారో మీకే వదిలేస్తున్నాను. పదప్రసాద్. అలాగే అమ్మా. బాబు, భగవంతుడా, బతుకు తెరుపుకున్న ఒకే ఒక్క ఆధారాన్ని కూడా పోగొట్టావు. ఒక ఆడపిల్ల ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా మోస్తుంది స్వామి? ఏంటి స్వామి ఇంత అన్యాయం చేశావు? రావునమ్మా, బతకడానికి అన్ని దారులు మూసుకుపోయినా ఆత్మవిశ్వాసం అనే దారి మూసుకోకపోతే చాలు, అన్ని సమస్యల నుంచి మనల్ని బయట పాడేస్తోంది. అవునమ్మా, నాన్న చెప్పింది నిజం. నమ్మకంతో ఉందాం, ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధిద్దాం. ఊరుకోమ్మా. బేబమ్మా, ఇలా జరిగిందాన్ని తలుచుకుంటూ ఎంతసేపని బాధపడతావు? అయినా జరిగిన దాంట్లో నీ తప్పు కూడా ఉంది కదా. నువ్వే కనుక ఆ కళ్యాణి వాళ్ళ అమ్మను కొట్టుండకపోతే ఆ కళ్యాణి నీ మీద కేసు పెట్టుండేదే కాదు. చాలా ఆపండి. కొట్టుకున్న భార్యకి ఇలా జరిగిందని బాధపడ్డం పోయి నన్ను అరెస్ట్ చేయించిన ఆ కళ్యాణిని సమర్థిస్తున్నారా? అంతేలేండి, పెళ్ళాం సంపాదన మీద ఆధారపడి బతికే మీకు పెళ్ళాం విలువ తెలుస్తుందనుకోవడం నాది పొరపాటు. నిజమే బేబమ్మా, ఏ జన్మలోనో ఘోరమైన పాపం చేసుంటాను. అందుకే ఇలా భార్యా పిల్లల సంపాదన మీద పడి బతకాల్సిన కర్మ పట్టింది నాకు. అమ్మా, నీకిష్టమని అక్కతో ఎన్నో వంటలు చేయించాను. రామ్మా, తిందుగాని. నాకిప్పుడు ఆకలి లేదు ప్రసాద్. ఉదయం ఎప్పుడో తిన్నావమ్మా, ఇంతవరకు ఒక మెతుకు కూడా ముట్టుకోలేదు. ఇలా కడుపు మార్చుకుంటే నీరసం వస్తుందమ్మా. నా మాట విని కాస్త తినమ్మా. పొద్దు ప్రసాద్, ఆ కళ్యాణి చేసిన అవమానానికి నా మనసు అవమానంతో రగిలిపోతుంది. నా గుండె మంటలు చల్లారే వరకు ముట్టను. అమ్మా, ఆ కళ్యాణి నీకు చేసిన అవమానానికి 10 రెట్లు దాన్ని శిక్షిస్తాను. నా మాట వినమ్మా, రా తిందుగాని. అమ్మా, నీ ఒంటి మీద ఎవరైనా చెయ్యేస్తే నీ బిడ్డలుగా మేమేం చేయాలి? చేతులు నరికేయాలిరా.
కదా ఆ కళ్యాణి వాళ్ళ అమ్మ మీద నువ్వు చేయి వేశావు. మరి ఆ కళ్యాణి నిన్నేం చేయాలి? మల్లికార్జున, ఏమ్మా, నీ బిడ్డలకైతే ఒక న్యాయం, ఆ కళ్యాణికైతే మరో న్యాయమా?